అస్సలాముఅలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా మీకైతే తమిళ్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఇంకా 5 to 9 వరకు అయితే నేను ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ టైంలోనే ఎక్కువ పెట్టాను నేను బ్లాగ్స్ అయితే. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఎక్కువ పెట్టలేదు. ఈరోజు చేద్దామని చేస్తున్నాను నేను. ఇప్పుడైతే టైం అయితే 5 అయిపోయింది. ఇంకా నా నమాజ్ కూడా అయిపోయింది, అసర్కి నమాజ్ అయితే. ఇంకా మా పిల్లోళ్ళు అయితే రాలేదండి ఇంకా. ఫర్హాన్ అయితే 5:30కి వస్తాడు. ఇంకా రయాన్ అయితే 7:30కి అలాగా వస్తాడు. ఇంకా నా పని అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసి లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే నేను టీ కోసం అయితే పాలు పెట్టాను. అలాగే నైట్ డిన్నర్ కోసం అయితే చికెన్ చాపస్ చేస్తున్నాను. ఇక్కడైతే ఇప్పుడు టీ పొడి అయితే వేస్తున్నాను పాలల్లోకి. చికెన్ చాపస్ అయితే ఇప్పుడు నైట్ డిన్నర్లోకి తొందరగా చేసేస్తున్నాను. నాకు స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉందండి. ఇంకా చేసి పెట్టేస్తే ఇంకా నేనైతే మగరీబ్కి నమాజ్ ఇవన్నీ చదువుకొని ఇంకా నైట్ 8 గంటలకి అలాగా వేడి చేసి పిల్లలకి ఇస్తే తినేస్తారు. వాళ్ళు కూడా ఇంకా పొద్దున్న పోతారు కదండి. ఇంకా రాగానే డిన్నర్ అయితే తొందరగా అయితే రెడీ చేసి ఇచ్చేస్తాను వాళ్ళకైతే నేను. ఇంకా టీ చికెన్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా నేనైతే యాసిన్ బుక్ అయితే చదువుకుంటా ఉన్నాను టీ అయ్యే వరకు. ఇంకా టీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నాకి మా ఆయనకి, ఇంకా మా ఆయనకి అయితే టీ ఇచ్చేసాను. ఇంకా నేను కూడా తాగేశాను. ఇంకా ఫర్హాన్ అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు. ఇంకా క్యారీ బ్యాగ్ అన్నీ తీసుకొని వెళ్ళి క్లీన్ చేయాలి లోపల. ఇక్కడైతే స్నాక్స్లోకి మొక్కజొన్న అయితే ఇచ్చాను ఫర్హాన్కి. ఇంకా క్యారీ బాక్స్ ఇవన్నీ తీసి నీట్గా కడిగేశాను. ఇక్కడైతే నేను ఒక డ్రెస్ అయితే తీసి పెట్టానండి. ఇంకా ఆల్రెడీ అయితే ఒక డ్రెస్ అయితే కుడుతున్నాను నేను. ఇది అయిపోతే ఇంకో డ్రెస్ అయితే లేదు కట్ చేసినది. ఇంకా నైట్ టైంలో అయితే ఎక్కువ కట్ చేసుకుంటాను నేను. మార్నింగ్ నుంచి అయితే అవి కుట్టేశాను. ఇంకా అందుకని ఇది అయిపోగానే అవి కుడదామనేసి ఇంకా కట్ చేసి పెట్టేశాను. మగరీబ్కి నమాజ్ చదువుకున్నాను. ఇంకా మా రయాన్ కూడా కాలేజ్ నుంచి వచ్చేసాడు. ఇంకా ఈ కర్రీ అయితే వేడి చేస్తున్నాను నేను. ఇంకా వాళ్ళకైతే ఫస్ట్ చపాతీ చేసి ఇచ్చేసి ఇంకా ఆ తర్వాత అయితే నేను స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేసి వాళ్ళకైతే డిన్నర్ అయితే రెడీ చేసి ఇచ్చేస్తున్నాను. ఇక్కడైతే చపాతీ చేస్తున్నాను. ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే డిన్నర్ చేసేసారు. ఇంకా వాళ్ళ పని అయితే వాళ్ళు చూసుకుంటున్నారు, చదువుకునేది ఇది అంతా. ఇంకా నేనైతే కట్ చేసి పెట్టిన డ్రెస్ అయితే కుట్టేసి ఇంకా మా ఆయన రాగానే మేమిద్దరం కూడా డిన్నర్ చేసేసాము. అలాగే కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇంకా నేనైతే నైట్ టైంలో అయితే డ్రెస్సెస్ అన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటాను. ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టేశాను. ఇంకా ఇంతే అండి చిన్న వీడియో. రోజు ఇలాగే ఉండదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. వీడియో చూశారు కదా, లైక్ చేయండి మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఇంకా నా వీడియో మోర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తే ఇప్పుడు ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.